సీఎం రేవంత్ ఎస్టీలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ట్రైకాట్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హైదరాబాద్ గాంధీ భవన్లో పీసీసీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో ఏకలవ్యుడి జయంతి ఉత్సవాలు నిర్వహించారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్టీలను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే సీఎం రేవంత్ 305 కోట్లు విడుదల చేసి ఏకలవ్యుడి వారసుడిగా నిలిచారన్నారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ద ప్రచారాల్ని నమ్మొద్దన్నారు బెల్లయ్య నాయక్. కాంగ్రెస్ హయాంలో రైతులందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఎడమ చేతి పుట్టినవేలితో రాజ్యాన్ని పాలించినటువంటి మహావీరుడు ఏకలవ్యుడు. కాబట్టి ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం. ఆ జాతి వారసులుగా ఇవాళ ఎరకల జాతిని కాపాడుకునేటటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే ఎరకల కార్పొరేషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రైకార్ నాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 ప్రధాన తెగలు ఉన్నాయి. 35 తెగలకు పూర్తి అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నుంచి ఏకలవ్యుని జయంతి సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎరుకల కోసం ట్రైకార్ నుంచి ప్రత్యేక పథకాల్ని రూపొందించాం. నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. పందుల పెంపకం ప్రధానమైనటువంటి వృత్తి. పందుల పెంపకానికి సంబంధించినటువంటి మోడర్నైజేషన్ టెక్నాలజీతో ఇవాళ ఏసీ పందుల ఫామ్లను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. 30 లక్షల 50% సబ్సిడీ, 30 లక్షల సబ్సిడీ వరకు ఇచ్చేటటువంటి నిర్ణయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది, మా ప్రభుత్వానికి. కాబట్టి ఏకలవ్యుడు వారసులుగా ఇవాళ ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క పని కూడా చేయలే. గత 2 సంవత్సరాలు పాలించిన 10 సంవత్సరాల్లో 2 సంవత్సరాల నుంచి ట్రైకార్కు ₹1 నిధులు విడుదల చేయనటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మార్చి 30 నాడు మా ప్రభుత్వం రాగానే ఏకకాలంలో 305 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారిది, మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. రైతు రుణమాఫీని ఒకటే రోజు ₹1,00,000 వేస్తామంటే గిలగిల కొట్టుకుంటా ఉన్నారు, పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బ్యాంకు రుణాలు ఉన్నటువంటి బ్యాంకర్లు, బ్యాంకు ద్వారా వచ్చినటువంటి పాసు పుస్తకాల ఆధారంగానే ఇవాళ రైతు రుణమాఫీ చేయబోతున్నాం. రైతుల్ని కన్ఫ్యూజ్ చేసి లబ్ధి పొందాలనేటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం బంద్ చేయండి.